ప్రెగ్నెన్సీ అయితే రాదు అని డాక్టర్స్ చెప్తా వచ్చారు. ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయని ఐవీఎఫ్కి వెళ్ళమన్నప్పుడు ఆ మంత్లోనే స్టార్టింగ్ ప్రేయర్ చేశారు. మరలా ఇదే స్థలంలోనికి కన్సీవ్ అయి వస్తున్నావు. ప్రతి లోపము యేసు నామములు తొలగిస్తున్నావు. క్రీస్తు యేసు ఉన్న శక్తిని ఈ గర్భము మీదకు విడుదల చేస్తున్నావు. ఫ్రైడే నైట్ నా నేమ్ పిలిచారు. అనురాధ అనురాధ నీ గర్భాన్ని దేవుడు తాకుతున్నాడు రాత్రి. ఇంకా బేబీ బాయ్ని గాడ్ నాకు ఇచ్చాడు. యాక్చువల్గా నేను బాపట్ల నుంచి వచ్చాను. నా పేరు అనురాధ. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 1 విజయవాడకు వచ్చి ఉన్నాను మీటింగ్స్కి. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అయితే రాదు అని డాక్టర్స్ చెప్తా వచ్చారు. ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయని ఐవీఎఫ్కి వెళ్ళమన్నప్పుడు ఇంకా నేను గాడ్ మీద డిపెండ్ అయ్యి చాలా అయితే యూట్యూబ్లో చూశాను. కానీ ఇంకా పాల్ పృథ్వీ అన్నది చూసినప్పుడు మిరాకిల్స్ జరుగుతున్నాయి. అప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఆ మంత్లోనే స్టార్టింగ్ ప్రేయర్ చేశారు. ఆ డేనే బాడీలో ప్రాబ్లం ప్రెగ్నెన్సీ రాదు అంటున్నారు. ఐవీఎఫ్కి వెళ్ళండి అని యాక్చువల్గా పిల్లలు పుట్టారు అంటున్నారు. పిల్లలు పుట్టరు అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకు మ్యారేజ్? 1.5 years. ఎక్కడి నుంచి వచ్చావు? బాపట్ల. ఏం పేరు నీ పేరు? అనురాధ. అనురాధ. డాక్టర్లు చెప్పారట పిల్లలు పుట్టడం అసాధ్యం చెప్పారు. కానీ డాక్టర్ల రిపోర్ట్ను కూడా మార్చగలిగే దేవుడు మన దేవుడు. హల్లెలూయానండి. నేను ఈ కొరకు ప్రార్థిస్తున్నాను. మరలా ఇదే స్థలంలోనికి కన్సీవ్ అయి వస్తున్నావు. ప్రతి లోపము యేసు నామములు తొలగిస్తున్నావు. క్రీస్తు యేసు రక్తములో ఉన్న శక్తిని ఈ గర్భము మీదకు విడుదల చేస్తున్నావు. ప్రతి లోపము సరిచేయబడుగా గర్భఫలము కలగకుండా అడ్డగిస్తున్న దుష్ట కార్యములన్నిటిని తీసివేస్తున్నారు. దేవుని మహిమతో దేవుని శక్తితో ఇప్పుడు నింపుతూ ఉన్నారు. యేసు నామములో ఈ గర్భము ఫలించునుగాక, 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 ఫలించునుగాక. Touch the Holy Spirit. Globans. Rekiga. మరలా నువ్వు కన్సీవ్ అయ్యి నువ్వు ఈ స్థలానికి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళా ఫ్రైడే నైట్ నా నేమ్ పిలిచారు. గాడ్ నేను తాగుతున్నాడు అన్నప్పుడు పిల్లలు లేరు. అందరు అంటున్నారు ఇక నీ గర్భము ఇక నీకు పుట్టరు పిల్లలని. ప్రభు చెబుతున్నాడు ఈ రాత్రి నీ గర్భమును ఆయన తాకుతున్నాడు ఈ రాత్రి. అనురాధ, అనురాధ నీ గర్భాన్ని దేవుడు తాకుతున్నాడు ఈ రాత్రి. ఇంకా తర్వాత ఆ మంత్ 18th కన్ఫర్మ్ అయింది. ఆగస్ట్ 18th ఇంకా బేబీ బాయ్ని గాడ్ నాకు ఇచ్చాడు. 3rd month ఇప్పుడు అబ్బాయికి. ఇప్పుడు చూడండి చక్కటి సాక్ష్యం విన్నారా? మరి ఆ సహోదరికి మ్యారేజ్ అయిన తర్వాత మరి పిల్లలు పుట్టట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారంట నీకు పిల్లలు పుట్టే అవకాశము లేదు అని చెప్పారంట డాక్టరు. మరి ఐవీఎఫ్ కూడా మీరు వెళ్ళండి అని చెప్పారంట. చెప్పినప్పుడు మరి తను ఐవీఎఫ్ కాదు, దేవుడి మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడి మరి ఉండినప్పుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన విజయవాడ పట్టణంలో జరుగుతుందని తెలుసుకొని మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు జూలైలో తను పాల్గొనడం జరిగింది. ప్రతి నెల మొదటి మంగళవారం విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలో సహోదరి పాల్గొనడం జరిగింది. మరి జరిగినప్పుడు దైవజనులు ఆ బిడ్డ కోసం ప్రార్థించి
ఆ బిడ్డకి మరి ఒక మాట రిలీజ్ చేశారు, ఏంటంటే నువ్వు నెక్స్ట్ మంతే నువ్వు కన్సీవ్ అవుతావు అని చెప్పి ఆ బిడ్డకు చెప్పడం జరిగింది. మరి అద్భుత రీతిగా జరిగిన కార్యం ఏంటంటే, మరి తర్వాత అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో పాల్గొన్నప్పుడు కూడా తన పేరుతో పిలవడం జరిగింది. మరి అద్భుత రీతిగా నెక్స్ట్ మంతే దైవజనుడు ఏ రీతిగా పలికారో నువ్వు నెక్స్ట్ మంతే కన్సీవ్ అవుతావని చెప్పిన రీతిగా మరి నెక్స్ట్ మంతే ఆ బిడ్డ కన్సీవ్ అవ్వడం జరిగిందండి. మరి ఎంతో సంతోషంగా తన స్వీట్ కూడా తీసుకొని వచ్చింది ఆ రోజున. మరి చూడండి, డాక్టర్ అయితే తను కన్సీవ్ అవ్వడం కష్టమని, బిడ్డలు పుట్టడం కష్టమని అని చెప్పన్నారు. కానీ ఆ బిడ్డ దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో మరి జరుగుతున్నప్పుడు అక్కడ పాల్గొన్నప్పుడు దైవజనుడు ప్రవచనాత్మకంగా మాట్లాడడం జరిగిందండి. మరి ఆ బిడ్డ ఇప్పుడు చూసారా, చక్కని కుమారుడు, పండంటి కుమారుడు దేవుడు ఆ బిడ్డకి ఇచ్చారు. డాక్టర్ ఏమో పిల్లలు పుట్టినారు, దేవుడేమో చక్కని కుమారుని ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ బిడ్డ మీద తన చిత్తము తన ఉద్దేశములు నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పలు కొడదామా? చూడండి ఎంత చక్కటి సాక్ష్యం విన్నాం కదా. మరి పిల్లలు లేని వారు ఈరోజు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. బిడ్డలు లేకుండా ఎంతమంది బాధపడుతున్నారో చేతులు ఎత్తండి. ఈరోజు మీరు నమ్మినట్లయితే దేవుడు మీ గర్భాలు కూడా తెరవబోతున్నాడు. చక్కని పిల్లల్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. లైవ్ చూసిన దేవుని బిడ్డలారా, మీ గర్భాలు కూడా తెరవబోతున్నాడు దేవాది దేవుడు. మీకు చక్కని బిడ్డలను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మరొక సాక్ష్యం విందాం.